హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో లైవ్లో తాజాగా ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. అది కానీ చూస్తే ఖచ్చితంగా నిఖిల్ గొప్ప మంచి మనసున్న వ్యక్తిరా అని ఎవరైనా అనాల్సిందే. ఎందుకు అంటే నిఖిల్ అంత గొప్ప మనసు నిఖిల్కి ఉంది. అలాగే నిఖిల్ చేసే పనుల్లో కూడా ఆ గొప్పతనం, ఆ మంచితనం కనిపిస్తూ ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఈరోజు ప్రేరణ వారి మ్యారేజ్ యానివర్సరీ. ఇది మొదటి మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గత ఏడాది ప్రేరణకి వివాహం అయింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కారణంగా వారిరువురు కూడా మ్యారేజ్ యానివర్సరీని ఒకేసారి ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యి ప్రేరణ యష్మికి చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్ళు అయితే పెట్టుకుంది. ఈ సమయంలో అక్కడే ఉన్న నిఖిల్ ఆ మాటలని విన్నాడు. దీంతో ప్రేరణకి తెలియకుండా ఖచ్చితంగా మ్యారేజ్ యానివర్సరీకి ఏదైనా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని నిర్ణయం తీసుకున్న నిఖిల్ తాను స్పెషల్గా వంట చేస్తాడు కాబట్టి ఆ వంట చేయడానికైతే సిద్ధమయ్యాడు. అయితే కేక్ కట్ చేయించాలనే ఒక చిలిపి కోరికతో నిఖిల్, అవినాష్ అలాగే రోహిణీల వద్దకు వెళ్ళి అవినాష్ అలాగే రోహిణికి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ప్రేరణ వారి మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి మనం ఏదైనా స్పెషల్ అకేషన్లా రెడీ చేసి కేక్ని రెడీ చేద్దామా అంటూ అవినాష్ రోహిణీలతో చెప్పడంతో, అవునా మ్యారేజ్ యానివర్సరీనా, మాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడో చెప్పింది, కరెక్ట్గా డేట్ అయితే గుర్తులేదు అని చెప్పింది రోహిణి. దీంతో రోహిణి మాట్లాడుతూ, అరే నిఖిల్, ఇప్పుడు కేక్ కట్ చేసిపించాలనేది మంచి పద్ధతి, కానీ ఇప్పటికిప్పుడు కేక్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి నా దగ్గర బ్రెడ్, జామ్ ఉంది, నేను వాటి రెండింటినీ మిక్స్ చేసి ఒక కేక్ని అయితే రెడీ చేసి తీసుకొస్తాను, ఆ తర్వాత అందరం కలిసి ప్రేరణతో కేక్ కట్ చేపిద్దాము అంటూ చెప్పింది ఆ రోహిణి అయితే. దీంతో నిఖిల్ కూడా ఓకే, మీరు వేసిన ప్లాన్ కూడా బాగుంది, ఆ లోపు నేను కూడా వంట చేసేస్తాను, ఆ లోపే ప్రేరణ కూడా రెడీ అయి వచ్చేస్తుంది, ఆ తర్వాత కేక్ కట్ చేపిద్దామని ఒక ప్లాన్ అయితే చేశారు. వేసిన ప్లాన్ ప్రకారమే సర్ప్రైజ్గా ప్రేరణను తీసుకువచ్చి అందరూ కలిసి వారి మ్యారేజ్ యానివర్సరీకి విషెస్ చెప్పి ఇక ప్రేరణతో కేక్ కట్ చేయించడం అయితే జరిగింది. ఈ సమయంలో ప్రేరణ కూడా కొంచెం ఎమోషనల్ అయితే అందరూ కూడా మంచిగా ఆమెకి ధైర్యం అయితే చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇలాగే మరెన్నో మ్యారేజ్ యానివర్సరీస్ జరుపుకోవాలని దీవించడం అయితే జరిగింది. దీంతో ఇదంతా చేసింది నిఖిలే అని తెలుసుకున్న ప్రేరణ, నువ్వేరా నిజమైన ఫ్రెండ్ అంటే, నేను చెప్పకపోయినా కూడా నువ్వు నా మ్యారేజ్ యానివర్సరీని తెలుసుకొని ఇలా సెలబ్రేట్ చేశావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పింది. అవునరా, అసలు నీకు ఎలా తెలుసు మా మ్యారేజ్ యానివర్సరీ అని అంటూ నిఖిల్ని అడగడంతో ప్రేరణ, నువ్వు ఇందాక ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ యష్మితో చెప్తున్నావు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఆ మాటలు విని నాకు కూడా చాలా బాధ వేసింది, ఎందుకంటే పెళ్లి తర్వాత మొదటగా వచ్చే యానివర్సరీ అనేది చాలా స్పెషల్ కాబట్టి అందుకే నేను ఇలా చిన్నగా ఏదో మనకు ఉన్నంతలో సెలబ్రేట్ అయితే చేశాము అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పింది ప్రేరణ. సో ఫైనల్గా మ్యారేజ్ యానివర్సరీకి ప్రేరణకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.